హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం హిందీ 8th క్లాస్లో ఉన్నటువంటి 11th లెసన్ అయిన హార్ కే ఆగే జీత్ హై అనేటువంటి లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో లెసన్ నేమ్ ఏంటి? హార్ కే ఆగే జీత్ హై. హార్ అంటే ఏంటి? అపజయము, ఓటమి అని. అలాగే జీత్ అంటే గెలుపు, సక్సెస్. సో హార్ కే ఆగే జీత్ హై అంటే అపజయానికి ముందు ఏముంటుంది? గెలుపు అనేది ఉంటుంది. మనకి ఇంగ్లీష్లో కూడా చెప్తారు, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు ద సక్సెస్ అని. అంటే ఈ అపజయాలు అనేవి విజయానికి మెట్లలాగా పనిచేస్తాయి. ఓటమి వెనకాల ఏముంటుంది? విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఇక మనం దేనికి పనికిరాము అనో, లేకపోతే మనం ఎప్పటికీ విజయం సాధించలేము అనో మనం నిరాశపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఒక్కసారి ఓడిపోయాం, రెండోసారి కూడా ఓడిపోతాం. మనం ఎన్నిసార్లు ప్రయత్నిస్తే మనం అంత గొప్ప సక్సెస్ని సాధిస్తాము. సో ఇక్కడ చూడండి, హార్ కే ఆగే జీత్ హై అనేటువంటి ఈ లెసన్లో మనకి ఫస్ట్ ఒక ఇమేజ్ ఇచ్చున్నారు. సో ఇక్కడ హ్యాండిక్యాప్స్ అంటే వికలాంగులు, వాళ్ళకి అంటే 2 కాళ్ళు సక్రమంగా లేకపోవడం, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫుట్బాల్ అంటేనే మనకి ముఖ్యంగా కాళ్ళు సరిగ్గా ఉంటేనే ఫుట్బాల్ ఆడగలమని మనం అనుకుంటాము. కానీ కాళ్ళు లేకపోయినా కూడా వీళ్ళందరూ కూడా అంటే ఏంటి, వాళ్ళపైన వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. వాళ్ళకు ఉంది వాళ్ళ మీద నమ్మకం, కాబట్టి వాళ్ళు ఆ పని చేయగలుగుతున్నారు. సో దేనికి కూడా మనము వెనకడుగు మాత్రం వేయకూడదు. ఓటమిని చూసి అస్సలు భయపడకూడదు. ఇక్కడ ఈ లెసన్లో చూడండి, तन मन व आत्मा से जो मजबूत होता है, सफलता उसके कदम चूमती है. शक्ति के लिए शारीरिक तंदुरुस्ती चाहिए. निश्चित परिस्थिति में समय पर अपना प्रदर्शन करने के लिए मानसिक संतुलन चाहिए व मूल्यों के अनुरूप जीने हेतु आत्मबल चाहिए. इन तीनों ही प्रकार की क्षमताओं का दूसरा नाम ही विल्मा ग्लोडियन रुडॉल्फ. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు? तन मन व आत्मा से जो मजबूत होता है, सफलता उसके कदम चूमती है. అంటే శరీరం పరంగా, మనసు పరంగా, ఆత్మ పరంగా, ఈ మూడింటి పరంగా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో ఆటోమేటిక్గా విజయం అనేది, సక్సెస్ అనేది వాళ్ళ కాళ్ళని ముద్దాడుతుంది. అంటే వాళ్ళ దగ్గరికి సక్సెస్ అనేది తప్పకుండా చేరుతుంది అని చెప్తున్నారు. శక్తికే లియే శారీరక్ తందురుస్తి చాహియే. సో ఇక్కడ శరీరం పరంగా అంటే మనకి శక్తి కావాలి. శక్తి అంటే శారీరకంగా మనము ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. निश्चित परिस्थिति में समय पर अपना प्रदर्शन करने के लिए मानसिक संतुलन चाहिए व मूल्यों के अनुरूप जीने हेतु आत्मबल चाहिए. సో ఇక్కడ ఎందుకు తన్ మన్ ఆత్మ అన్నారు? శారీరకంగా స్ట్రాంగ్గా ఉండాలన్నారు, మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి అన్నారు, ఆత్మపరంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అన్నారు. ఎందుకంటే మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కడ మనం రైట్ డెసిషన్స్ తీసుకోవాలి, ఎక్కడ మనం కొంచెం ఆలోచించి ఫర్దర్ స్టెప్ వేయాలి, ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట సక్సెస్ అవ్వాలి అంటే. इन तीनों ही प्रकार की क्षमताओं का दूसरा नाम ही విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ హై. సో ఈ మూడింటి యొక్క, ఈ 3 క్యాపబిలిటీస్ యొక్క మారు పేరు, ఇంకొక పేరే విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్. ఎవరు ఈ విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్? ఎందుకు ఈవిడ గురించి ఇక్కడ చెప్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. अमेरिका के टेनेसी प्रांत में एक रेलवे मजदूर के घर में 23 जून 1940 में विल्मा ने जन्म लिया, जिसकी माँ घर घर जाकर झाड़ू पोछा लगाती थी. वह 9 वर्ष तक जमीन पर कभी पांव रखकर नहीं चल सकी, क्योंकि उसको 4 वर्ष की उम्र में पोलियो हो गया था. तब से वह बैसाखियों के सहारे चलती थी. डॉक्टरों ने जवाब दे दिया था कि वह कभी भी जमीन पर अपने कदम सीधे नहीं रख पाएगी. ఇక్కడ విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ అనేటువంటి ఒక ఆవిడ గురించి చెప్తున్నారు. సో ఎవరు ఆవిడ అంటే, అమెరికాకి చెందినటువంటి టెనెసీ అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఒక రైల్వే కూలీ వాళ్ళ ఇంట్లో జన్మించింది ఈ విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ అనేటువంటి ఆవిడ. ఎప్పుడు జన్మించారు అంటే
23 जून 1940, 23 जून 1940 को विल्मा ने जन्म लिया, 40 में जन्म लिया అంటే అప్పుడు జన్మించారు. 23 జూన్ 1940న విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ అమెరికాకి చెందినటువంటి టెనెస్సీ ప్రాంతంలో నివసించేటువంటి ఒక రైల్వే కూలీ యొక్క ఇంట్లో జన్మించింది. जिसकी माँ घर घर जाकर झाड़ू पोछा लगाती थी. వాళ్ళ మదర్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళ తల్లి ఏం చేసేవారు, ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పని చేసేవాళ్ళు. అంటే పాచి పని చేస్తారు అని చెప్తారు కదా, అలా ఇళ్లలో పని చేసి డబ్బులు సంపాదించేవారు. वह 9 वर्ष तक जमीन पर कभी पाँव रख कर नहीं चल सकी. సో విల్మాకి 9 సంవత్సరాలు వచ్చేదాకా కూడా నడిచేది కాదట. क्योंकि उसको 4 वर्ष की उम्र में पोलियो हो गया था. ఎందుకంటే 4 సంవత్సరాల వయసు నుంచే విల్మాకి పోలియో, కాబట్టి ఎప్పుడు కూడా అమ్మాయి తన కాళ్లపై తను నిలబడేది కాదు. तब से वह बैसाखियों के सहारे चलती थी. बैसाखియా అంటే ఇక్కడ నడవలేని వాళ్ళు స్టిక్స్ హెల్ప్ తీసుకుంటారు కదా, సో అవన్నమాట, వాటి హెల్ప్తోనే అమ్మాయి నడిచేది. डॉक्टरों ने जवाब दे दिया था कि वह कभी भी ज़मीन पर अपने कदम सीधे नहीं रख पाएगी. సో డాక్టర్లు కూడా తేల్చి చెప్పేశారట, విల్మా ఇంకా జీవితాంతం స్టిక్ హెల్ప్తోనే, కర్ర సహాయంతోనే నడవాలి, ఎప్పటికీ తన కాళ్ళు సక్రమంగా పెట్టుకొని అమ్మాయి సహాయం లేకుండా నడవలేదు అని చెప్పేసి డాక్టర్లు కూడా తేల్చి చెప్పేశారట. ఇక్కడ ఈ ఇమేజ్లో చూసినట్లయితే మీరు విల్మా యొక్క పిక్చర్స్ ఇచ్చినారు, చిన్నప్పటివి చూడొచ్చు. उसकी माँ बड़ी धर्मपरायण सकारात्मक मनोवृत्ति वाली साहसी महिला थी. విల్మా యొక్క తల్లి చాలా ధైర్యవంతురాలు, అలాగే ఎప్పుడూ కూడా సకారాత్మక్ అంటే పాజిటివ్గా ఆలోచించేటువంటి వ్యక్తి అనమాట. माँ की आदर्शवादी बातें सुनकर विल्मा ने कहा, माँ मैं क्या कर सकती हूँ जबकि मैं चल ही नहीं पाती हूँ. సో ఒకరోజు తన తల్లి చెప్పేటువంటి మాటలన్నీ వింటూ విల్మా ఈ విధంగా అడిగింది, అమ్మా నేనేం చేయగలను, నా కాళ్ళ మీద నేను నిలబడను కూడా లేను కదా, అలాంటి నేను ఏం సాధించగలను అని చెప్పి అడిగింది. అప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందంటే, మేరీ బేటీ తుమ్ జో చాహో ప్రాప్త్ కర్ సక్తీ హో, మానే ఆత్మవిశ్వాస్ కే సాత్ కహా. అప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్పింది చూడానా, నువ్వు ఏది సాధించాలనుకుంటే అది సాధించగలవు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పిందట. क्या मैं दुनिया की सबसे तेज धावक बन सकती हूँ. అప్పుడు ఆ అమ్మాయి అడిగింది, నేను ప్రపంచంలోనే ద బెస్ట్ రన్నర్గా మారగలనా, అందరికంటే వేగంగా పరిగెత్తగలనా అని చెప్పి అడిగింది. విల్మానే తురంత్ ప్రశ్నకి వెంటనే ఈ విధంగా విల్మా అడిగింది, క్యూ నహీ మేరీ బేటీ मुझे तुझ पर पूरा विश्वास है. माँ ने दृढ़ विश्वास के साथ कहा. సో అప్పుడు వాళ్ళమ్మ మళ్ళీ ఏమాత్రం ఆలోచించకుండా అంతే కాన్ఫిడెంట్గా చెప్పిందట, ఎందుకు అవ్వలేవమ్మా, నువ్వు ఖచ్చితంగా ద బెస్ట్ రన్నర్వి కాగలవు, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పింది వాళ్ళమ్మ. कैसे जबकि डॉक्टरों के अनुसार मेरे लिए चल पाना संभव नहीं है, विल्मा ने करुण स्वर में कहा. మళ్ళీ విల్మా అడిగింది, ఎలా అమ్మా, నేను ఎలా పరిగెత్తగలను, డాక్టర్లు కూడా చెప్పారు కదా నేను నడవడమే కష్టమని అని చెప్పి బాధతో విల్మా వాళ్ళ తల్లిని మళ్ళీ అడిగింది. ఈశ్వర్ మే విశ్వాస్, స్వయం పర్ భరోసా, मेहनत और लगन से तुम जो चाहो वह प्राप्त कर सकती हो. माँ ने यह कहते हुए उसे गोद में उठा लिया. సో విల్మా అడిగిన మాటలకి తన తల్లి విల్మాని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ చెప్పింది, దేవుడి పైన నమ్మకం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, అలాగే కష్టపడాలి, ప్రయత్నించాలి, అలా చేసినట్లయితే నువ్వు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా సాధించగలవు అని చెప్పేసి విల్మా యొక్క తల్లి విల్మాకి చెప్పిందట. माँ की प्रेरणा व हिम्मत से 9 वर्ष की विल्मा ने बैसाखिया उतार फेंकी, वह चलना प्रारंभ किया. अचानक बैसाखिया उतार देने के बाद चलने के प्रयास में कई बार जख्मी होती रही, दर्द झेलती रही, लेकिन उसने हिम्मत नहीं हारी और कोई सहारा नहीं लिया. సో తన తల్లి చెప్పినటువంటి ఆ ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఏం చేసిందంటే, ధైర్యం తెచ్చుకొని తనకి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు విల్మా
తన హెల్పింగ్ స్టిక్స్ ఉన్నాయి కదా బైసాఖియా, అవి పక్కన పడేసిందట. నేను ఇవి లేకుండా కూడా నడవాలి అని చెప్పేసి పక్కన పడేసి నడవడం స్టార్ట్ చేసింది. సో ఉన్నట్టుండి ఆ సపోర్టింగ్ స్టిక్స్ తీసేయడం వల్ల ఏమైంది, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నప్పుడు విల్మా పడిపోయేది. పడిపోయిన ప్రతిసారి కూడా తనకి దెబ్బలు తగిలేవి, జఖ్మీ హోనా, గాయపడడం. సో గాయపడుతూ ఉండేది, పెయిన్ని తను బేర్ చేస్తూ ఉండేది. కానీ ఎప్పుడూ కూడా తన ధైర్యాన్ని విడవలేదు. నేను చెయ్యగలను అని కాన్ఫిడెంట్గా తను మళ్ళీ 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 ప్రయత్నించేది. आखिरकार 1 साल के बाद वह बिना बैसाखियों के चलने में कामयाब हो गई. చివరికి తన ప్రయత్నం ఫలించింది. తను ఆ స్టిక్స్ సహాయం లేకుండా 1 సంవత్సరం తర్వాత నడవడం మొదలుపెట్టింది. తను ఇప్పుడు ఏ హెల్ప్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా నడిచేది. इस प्रकार 8वीं कक्षा में आते आते उसने अपने पहली दौड़ प्रतियोगिता में हिस्सा लिया और वह सबसे पीछे रही. उसके बाद दूसरी, तीसरी, चौथी दौड़ प्रतियोगिताओं में हिस्सा लेती रही और हमेशा आखिरी स्थान पर आती रही. लेकिन वह पीछे नहीं हटी, निरंतर दौड़ प्रतियोगिताओं में भाग लेती रही और अंत में उसने एक दिन प्रतियोगिता में प्रथम स्थान प्राप्त कर लिया. సో విల్మా 8th క్లాస్కి వచ్చిందట. 8th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్లో జరిగినటువంటి ఒక రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. అందరికంటే లాస్ట్ వచ్చిందట. అలాగా ఇంకా జరిగేటువంటి ప్రతి కాంపిటీషన్లో కూడా తను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నింది. ప్రతిసారి కూడా తను లాస్టే వచ్చేది. కానీ ఏ రోజు కూడా అమ్మాయి నిరాశపడలేదు. నేను ఎందుకు ఇలా లాస్ట్ వస్తున్నాను అని చెప్పేసి ట్రై చేయడం మానుకోలేదు. అలా ట్రై చేస్తూ చేస్తూ చివరికి ఒక కాంపిటీషన్లో తను ఫస్ట్ వచ్చింది. 15 वर्ष की उम्र में विल्मा टेनेसी स्टेट विश्वविद्यालय गई, जहां वह एड टेम्पल नामक के एक कोच से मिली. विल्मा ने अपनी यह इच्छा व्यक्त की कि मैं दुनिया की सबसे तेज धाविका बनना चाहती हूँ. तब टेम्पल ने कहा, तुम्हारी इसी इच्छा शक्ति की वजह से कोई भी तुम्हें नहीं रोक सकता और साथ में मैं भी तुम्हारी मदद करूंगा. दौड़ की कला में तुम्हें सिखाऊंगा. తనకి 15 సంవత్సరాల వయసున్నప్పుడు విల్మా టెనెసీ స్టేట్ విశ్వవిద్యాలయ, అక్కడ ఉన్నటువంటి టెనెసీ ప్రాంతంలో ఉన్నటువంటి స్టేట్ విశ్వవిద్యాలయ యూనివర్సిటీలో వెళ్ళి చేరిందట. అక్కడ ఎడ్ టెంపుల్ అనేటువంటి ఒక కోచ్ని కలిసింది. విల్మా ఆయన దగ్గరికి వెళ్ళి తనకు ఉన్నటువంటి కోరికని ఆయనకి చెప్పిందట. నేను ప్రపంచంలోనే ద బెస్ట్ రన్నర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పిందట. అప్పుడు ఆయన, నువ్వు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ఎందుకంటే నువ్వు దృఢంగా కోరుకుంటున్నావు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంది, అలాగే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, సో పరిగెత్తడంలో నీకు మెలకువలు నేర్పిస్తాను అని చెప్పి ఆయన చెప్పారట. आखिर वह दिन आया जब विल्मा ओलंपिक में हिस्सा ले रही थी. చివరికి ఆ రోజు రానే వచ్చిందట. విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ అంటే చిన్నప్పుడు నడవడమే కష్టంగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తోంది. సో ఆ రోజు రానే వచ్చిందట. ओलंपिक में दुनिया के सबसे तेज दौड़ने वालों से मुकाबला करना पड़ता है. సో ఒలింపిక్స్ అంటే సాదా సీదా వాళ్ళు ఉంటారు కదా, సో ది బెస్ట్ ఉంటారు. అన్ని కాంపిటీషన్స్లో గెలిచి మనం ఒలింపిక్స్ దాకా వెళ్తాము. సో వాళ్ళతో పోటీ పడాలన్నమాట. విల్మా కా ముకాబలా జుక్తా హేన్ సే థా, జిసే కోయి భీ హరా నహీ పాయా థా. సో విల్మా ఎవరితో కంపేర్ చేస్తుంది ఇక్కడ? జుక్తా హేన్. సో తనని ఎవ్వరూ కూడా ఇంతవరకు ఓడించలేదట. తనతో పాటుగా ఇప్పుడు విల్మా పరిగెత్తాలి. पहली दौड़ 100 मीटर की थी. इसमें विल्मा ने जुत्ता को हराकर अपना पहला स्वर्ण पदक जीता. फर्स्ट 100 मीटर्स రన్నింగ్ రేస్ జరిపారు. సో ఇందులో విల్మా జుక్తా హేన్ని ఓడించేసింది, తన ఫస్ట్ గోల్డ్ మెడల్ని సాధించేసింది. दूसरी दौड़ 200 मीटर की थी. इसमें भी विल्मा ने जुत्ता को दूसरी बार हराया. సో తర్వాత 200 మీటర్స్ రన్నింగ్ రేస్ జరిగింది. ఇందులో కూడా విల్మా జుక్తాని ఓడించేసింది, తన సెకండ్ గోల్డ్ మెడల్ని సాధించేసింది. और उसने दूसरा स्वर्ण पदक जीता. तीसरी दौड़ 400 मीटर की रिले रेस थी
और विल्मा का मुकाबला एक बार फिर जुक्ता से ही था। रिले में रेस का आखिरी हिस्सा टीम का सबसे तेज खिलाड़ी ही दौड़ता है। विल्मा की टीम के 3 लोग रिले रेस के शुरुआती 3 हिस्से में दौड़े और आसानी से बैटन बदली। जब विल्मा के दौड़ने की बारी आई, उससे बैटन छूट गई, लेकिन विल्मा ने देख लिया कि दूसरे छोर पर जुक्ताहेन तेजी से दौड़ी चली आ रही है। विल्मा ने गिरी हुई बैटन उठाई और यंत्र की तरह तेजी से दौड़ी तथा जुक्ता को तीसरी बार भी हराया और अपना तीसरा स्वर्ण पदक जीता। చూడండి, ఇక్కడ ఫస్ట్ 100 మీటర్స్ రన్నింగ్ రేస్ జరిగింది, విల్మా గెలిచింది. తర్వాత 200 మీటర్స్ జరిగింది, దీంట్లో కూడా విల్మా గెలిచింది. ఇప్పుడు 400 మీటర్స్ రిలే రేస్. ఇది రిలే రేస్ అంటే ఏంటి అంటే, ఈ రేస్లో టీంలో 4 మెంబర్స్ ఉంటారనమాట. కొంచెం అంటే 100 మీటర్స్ డిస్టెన్స్లో ఒక్కొక్కరు నిలబడుకొని ఉంటారు. సో ఒక స్టిక్ లాంటిది, దాన్ని బెటన్ అంటారు. సో ఒక స్టిక్ లాంటిది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో దాన్ని పాస్ ఆన్ చేయాలి. ఫస్ట్ మెంబర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సెకండ్ మెంబర్కి ఇవ్వాలి, సెకండ్ మెంబర్ థర్డ్ మెంబర్కి, ఇలా పాస్ ఆన్ చేసుకోవాలి. సో అలాగా 4 మెంబర్స్ ఉంటారు ప్రతి టీంలో కూడా. ఇక్కడ లాస్ట్ మెంబర్ బాగా స్పీడ్గా పరిగెత్తగలవాలని పెడతారు. ఫస్ట్ 3 మెంబర్స్ ఉన్నారు, 4th మెంబర్గా ఇక్కడ మనకి విల్మా ఉందట. ఆపోజిట్ సైడ్ అటు సైడ్ జుక్తాహేన్ 4th మెంబర్గా ఉంది. ఫస్ట్ 3 మెంబర్స్ ఏం చేశారు, బెటన్ని ఈజీగానే పాస్ ఆన్ చేసుకున్నారు. తర్వాత విల్మా చేతికి వచ్చేసరికి ఆ బెటన్ చేతిలో నుంచి కింద పడిపోయిందట. కానీ విల్మా అక్కడికి ఓడిపోయాను అని చెప్పేసి నిరుత్సాహపడలేదు. ఈసారి కూడా పక్కన చూస్తే అక్కడ జుక్తాహేన్ ఎలా వస్తోంది, స్పీడ్గా బెటన్ తీసుకొని పరిగెత్తుతూ వస్తుంది. అది చూసిన విల్మా ఏం చేసింది, తను కూడా వెంటనే ఆ బెటన్ని చేతిలోకి తీసుకుంది. ఒక మెషిన్ లాగా, ఒక మనిషిలాగా కాదు, ఒక మెషిన్ లాగా, ఒక యంత్రం లాగా స్పీడ్గా పరిగెత్తింది. అలా పరిగెత్తి ఏం చేసింది, మళ్ళీ అంటే ఒకే ఒలింపిక్స్లో 3rd టైం మళ్ళీ జుక్తాహేన్ని తను ఓడించేసింది. 3వ స్వర్ణ పథకం అంటే 3rd గోల్డ్ మెడల్ కూడా గెలిచింది. यह बात इतिहास के पन्नों में दर्ज हो गई कि एक पोलियोग्रस्त महिला 1960 के रोम ओलंपिक में दुनिया की सबसे तेज धावक बन गई. సో చరిత్రలో నిలిచిపోయిందట. ఏంటి అంటే, ఒక పోలియో సోకినటువంటి మహిళ 1960లో రోమ్ ఒలింపిక్స్లో దునియాకి సబ్సే తేజ్ ధావక్ బన్ గయి, ప్రపంచంలోనే ద బెస్ట్ రన్నర్గా పేరు పొందింది. यह उसके कठोर परिश्रम का ही परिणाम था कि उसने 1960 के रोम ओलंपिक्स में 100, 200 मीटर की दौड़ और 400 मीटर की रिले दौड़ में स्वर्ण पदक जीते. ఇది ఆవిడ చేసినటువంటి కఠోర పరిశ్రమ, దాని ప్రతిఫలమే ఇదంతా కూడా. రోమ్ ఒలింపిక్స్లో 100 మీటర్స్, 200 మీటర్స్, అలాగే 400 రిలే రేస్లో 3 స్వర్ణ పథకాలు వరుసగా ఒకే ఒలింపిక్స్లో గెలవడం అనేది మామూలు విషయం అయితే కాదు. एक ही ओलंपिक में 3 स्वर्ण पदक जीतने वाली पहली अमेरिकी एथलीट बनी. సో ఒకే ఒలింపిక్స్లో 3 స్వర్ణ పథకాలు, 3 గోల్డ్ మెడల్స్ గెలిచినటువంటి మొదటి అమెరికాకి చెందిన ఎథ్లెట్గా పేరు పొందింది. रोम से लौटने पर पूरा अमेरिका उस लड़की के स्वागत में खड़ा था. సో రోమ్ ఒలింపిక్స్ నుంచి రిటర్న్ అయిన తర్వాత అమెరికాలో ఆ అమ్మాయి కోసం, విల్మా కోసం మొత్తం అమెరికా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. జో కభీ అపనే पैरों पर भी खड़ी नहीं हो सकती थी. సో ఒకప్పుడు తన సొంత కాళ్లపై నిలబడలేనటువంటి ఒక అమ్మాయి కోసం ఈరోజు ఒక దేశమంతా నిలబడి వేచి చూస్తుంది. उन्हीं के बीच में थी उसकी माँ, जिसकी वजह से आज वह इस मुकाम पर पहुंची थी. సో వాళ్ళందరి మధ్యనే ఉనింది విల్మా యొక్క తల్లి. సో ఎవరైతే తనని ఇన్స్పైర్ చేశారో, ఈ స్థానానికి రావడానికి, ఈ సక్సెస్ని పొందడానికి కారణమైనటువంటి విల్మా యొక్క తల్లి కూడా వాళ్ళందరి మధ్యన నిలబడి తన కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంది. చూసారా పిల్లలు? సో అసలు చిన్న విషయం కాదు ఇది. పోలియో సోకింది, అసలు నడవలేరు అని డాక్టర్స్ చెప్పేసినటువంటి ఒక అమ్మాయి ఇంత గొప్ప విజయాన్ని సాధించడం అంటే అస్సలు మనము ఊహించలేము. చూసారా? అది ఒక విల్మా అనే కాదు, ఎవరైనా సరే వెనకడుగు వేయకుండా
మన మీద మనకి నమ్మకం ఉండాలి, మనం సాధించగలము అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో ఉండి మనం కష్టపడితే మనం ఎంతటి కష్టమైన పనైనా సరే సాధించవచ్చు అని ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాము. ఓకేనా పిల్లలు? దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్స్ ఇస్తాను. సో ఇంకొక వీడియోలో ఇంకొక లెసన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.